నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ స్వర్ణ. ఎన్నికల్లో పోటీ పైన వైఎస్ షర్మిల కీలక నిర్ణయం. ఏపీ ఎన్నికల్లో అనూహ్య ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పిసిసి చీఫ్ షర్మిల ఎన్నికల్లో పోటీ పైన కీలక ప్రకటనలకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా పైన కసరత్తు జరుగుతోంది. కాంగ్రెస్ పిసిసి చీఫ్ గా పగ్గాలు చేపట్టిన తర్వాత షర్మిల దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు వైసీపీ ఓట్ బ్యాంక్ లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా షర్మిల ఎన్నికల బరిలో నిలవడంతో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తుంది. వైఎస్ షర్మిల పోటీ పైన ఉత్కంఠకు తెరపడనుంది. షర్మిల కడప జిల్లా నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తన పోటీ పైన క్లారిటీ ఇవ్వడంతో పాటు జిల్లాలోని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక పైన చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలను కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారు. కడప ఎంపీగా షర్మిల పోటీ చేయడం దాదాపు ఖాయమనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో తన పార్లమెంటు పరిధిలో బలమైన వ్యక్తులనే ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలోకి దించాలనే ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ రోజు సమావేశంలో అన్ని విషయాలపై క్లారిటీ వస్తుందని, మరో 2-3 రోజుల్లో తొలి జాబితా విడుదల కానుంది. జగన్ పార్టీ ఏర్పాటులో ఏపీలో కాంగ్రెస్ ఓట్ బ్యాంకు జగన్ పార్టీకి బదిలీ అయి ఆ తర్వాత కాంగ్రెస్ 2014-2019 ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ప్రజల్లో ఆదరణ కనిపించలేదు. దీంతో ఏపీలో కాంగ్రెస్ ను మళ్లీ బతికించాలనే లక్ష్యంతో అడుగులు వేసిన ఆ పార్టీ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిలను కాంగ్రెస్ లోకి ఆహ్వానించి ఏపీ పిసిసి చీఫ్ బాధ్యతలను అప్పగించింది. దీంతో తమ పార్టీ నుంచి వైసీపీకి మళ్లిన ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునేందుకు షర్మిల వ్యూహం సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే కడప ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి పేరు ప్రకటించారు. వివేక సతీమణి సౌభాగ్యను నిలబెట్టేలా చర్చలు జరిగాయి. కానీ కాంగ్రెస్ వస్తుండటంతో ఎంపీగా పోటీ పైన షర్మిల ఆ రోజు నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.